విమానయాన రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు సారథ్యంలో కృషి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో టెర్మినల్ భవనాల నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో స్లీప్ లేన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఉడాన్ పథకాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. జిల్లాకో హెలిపోర్టు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువ చేస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంలో ఆర్సీఎస్ ఉడాన్ స్కీమ్ ఉంది. ఎక్కడైతే ఇలాంటి కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎక్కడైతే కనెక్టివిటీ లేని ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, వాటిని కనెక్ట్ చేసే పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈ కొత్త ఎయిర్పోర్ట్స్ని దాంతో లింకప్ చేసి అక్కడ ఫ్లైట్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలని అదొక కనెక్టివిటీ ప్రోగ్రామ్ కూడా మా తరపున పెట్టుకున్నాం. దీనితో పాటు మరొక వారం రోజుల్లో మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి సీప్లేన్ పాలసీని మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. గతంలో ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత కొన్ని ఇష్యూస్ని ఐడెంటిఫై చేశాం. మళ్ళీ స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి సీప్లేన్ పాలసీని మళ్ళీ ఏ రకంగా ఆధునీకరించాలని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి ఒక ప్రాసెస్ని నడిపించి ఈరోజు మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. దాని తాలూకా బెనిఫిట్ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతంగా వినియోగించుకోవచ్చు. దానికి సంబంధించి ప్రకాశం బ్యారేజ్లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్, అంటే అక్కడ నుంచి సీప్లేన్స్ వెళ్ళే విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ప్రపోజ్ చేశాం. అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి బరాజ్లో కూడా ఒక వాటర్ ఏరోడ్రోమ్ పెట్టాలని, అలాగే మనకున్నటువంటి కోస్టల్ ఏరియాస్లో కూడా ఎక్కడికక్కడ 1000 కిలోమీటర్స్ దీంట్లో ఎక్కడికక్కడ మనం వాటర్ ఏరోడ్రోమ్స్ పెట్టుకుంటే సీప్లేన్స్ తాలూకా యూటిలైజేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం పొందొచ్చు. సో ఎయిర్ కనెక్టివ్ అంటే కేవలం ఎయిర్పోర్ట్స్ టు ఎయిర్పోర్ట్సే కాకుండా ఈ వాటర్ బాడీస్ నుంచి కూడా మనం సీప్లేన్స్ ద్వారా కనెక్ట్ చేయొచ్చన్న ఆలోచన మేము చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అది లీడ్ తీసుకొని వాటర్ ఏరోడ్రోమ్స్ను కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఆయన కూడా హామీ ఇచ్చారు. డ్రోన్స్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలని ఇంప్రూవ్ చేసి పబ్లిక్కి ఒక మంచి ఉపయోగకరమైనటువంటి వ్యవస్థ క్రియేట్ చేయాలన్న దాని మీద చంద్రబాబు నాయుడు గారికి ఒక దృష్టి ఉంది. సో కేంద్ర ప్రభుత్వం తరపున మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరపున డ్రోన్స్ తాలూకా యూటిలైజేషన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా పెంచగలం, దీని మీద కూడా సుదీర్ఘంగా మేము చర్చించాం. దానికి సందర్భంగా ఒక 2-3 వారాల్లో డ్రోన్స్కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్ ది హెల్ప్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టి రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వివిధ డ్రోన్ కంపెనీలన్నింటినీ కూడా పిలిపించి వాళ్ళ తాలూకా యూజ్డ్ కేసెస్ ఏవైతే వాళ్ళ సంబంధించినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే పబ్లిక్కి పరంగా యూటిలిటీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక ఈవెంట్ని కూడా మేము పెట్టబోతున్నాం. అది దేశ స్థాయిలో ఒక గేమ్ చేంజర్ ఈవెంట్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఇంకో ఆలోచన, హెలికాప్టర్స్ను కూడా మనం యూజ్ చేసుకోవాలి, హెలికాప్టర్ నెట్వర్క్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. దానికి సందర్భంగా ఎక్కడెక్కడైతే హెలిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది డిస్ట్రిక్ట్కి ఒకటి కానీ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే హెలికాప్టర్ సర్వీసెస్ను కూడా మనం టూరిజం పర్పసెస్కి అలాగే మెడికల్ ఎమర్జెన్సీ పర్పసెస్కి ఈ రెండింటికి కూడా వినియోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తరపున మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరపున హెలికాప్టర్ సర్వీసెస్ ఆంధ్రాలో ఎలా ఇంప్రూవ్ చేయాలన్న దాని మీద కూడా మేమందరం కూడా చర్చించుకుంటాం. సో ఈ అన్నీ కూడా ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి విషయాలుగా మేము గుర్తించాం. అలాగే దాంతోపాటు ఏవేవైతే అడిషనల్ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఒకటి ముందుగానే చెప్పాం, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మొత్తం కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఆయన కూడా ఆదేశించారు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ మీకు తెలుసు, ఎవ్రీ మంత్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం మినిస్ట్రీ దగ్గర నుంచి. జూన్ 26 లోపలికల్లా అది కంప్లీట్ చేయాలని, విజయవాడది మిడ్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయాలని, రాజమండ్రిది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ కల్లా కంప్లీట్ చేయాలని, కడపది డిసెంబర్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్కటి కూడా ఒక డేట్స్ని మేము నిర్ధారించుకున్నాం. ఆ డేట్స్ ప్రకారం టైం లైన్ కూడా ప్రపోజ్ చేసుకొని అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం.